హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖీస్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము సోమనాథ్ వెళ్తున్నాము. సో సోమనాథ్, ద్వారకా, నాగేశ్వర్, జ్యోతిర్లింగర్ ఈ మూడు అయితే దర్శించుకుంటాము. సో 3 days ట్రిప్లా వేసుకొని అయితే వెళ్తున్నాము. అమ్మ తమ్ముడు వచ్చారని చెప్పేసి. సో మేమైతే గుజరాత్లోని వడోదరాలో ఉంటాం కదా. సో మాకైతే ఆంధ్ర కంటే దగ్గరే ఇది. సో 10 to 11 hours అయితే జర్నీ అనమాట. సో నైట్ అయితే మేము 8కి ఇంటి నుండి బయలుదేరాము. 8:30కి బస్సు వచ్చిందనమాట. సో స్లీపర్ క్లాస్లో మేము బుక్ చేసుకున్నాము. సో బస్ అయితే ఇలా ఉంది, స్లీపర్ కోచ్. సో స్లీపర్ కోచ్లో బస్ బుక్ చేసుకొని మేమైతే సీట్స్లో ఎక్కి కూర్చున్నాము. సో ఇలా అయితే వెళ్తున్నాం అనమాట సోమనాథ్కి. మార్నింగ్ 7కో 6కో అయితే మేము సోమనాథ్ వరకు చేరుకున్నాము. ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. మేము అన్ని ప్రదేశాలు కూడా కవర్ చేసామన్నమాట. సో ఇది ఏది మిస్ అవ్వకుండా అన్ని సోమనాథ్ చూడలేని వాళ్ళకి కూడా, సో వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే హ్యాపీగా చూడొచ్చు. మేము మిస్ అయ్యాము అనే ఫీలింగ్ లేకుండా అన్నీ అయితే కవర్ చేస్తూ నేను చూపించానమాట. సో వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో మేము మార్నింగ్ 6 కల్లా సోమనాథ్కి దగ్గరలో అయితే వచ్చేసామన్నమాట. సో సోమనాథ్కి దగ్గరలో వచ్చినప్పుడు ఈ వ్యూ అయితే ఇలా ఉంది. సో బీచ్కి దగ్గరలో ఉన్నాం కదా, అందుకని చెప్పేసి అన్ని కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. సో అది కూడా నేను కొంచెం రికార్డ్ చేశాను. ఆ తర్వాత పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. స్పెషల్గా బస్ స్టాండ్ అంటూ ఏమీ లేదు. సో పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. అక్కడైతే దిగేసి మేము ఆటో మాట్లాడుకొని రూమ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. సో మేము ఉండబోయే హోటల్స్లో రూము. సో ఇలా పైకి వచ్చేసిన తర్వాత రూమ్ ముందు నుంచని వ్యూ అంతా ఒకసారి చూపిస్తున్నాను. సో మేమైతే సోమనాథ్ టెంపుల్కి వెనకాలే రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇలా 2 beds ఉండేలాగా తీసుకున్నాం. మేము 4 members ఉన్నాం కదా, అందుకని చెప్పేసి రూమ్ అయితే చాలా బాగుంది. బాత్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది విండోల నుంచి. సో సముద్రం ఉంది, ఇంకా మనుషులు అయితే అందరూ భక్తులు వెళ్తూ ఉన్నారు. టెంపుల్లోకి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు సో అందరు కనిపిస్తున్నారు. ఇంకా అలలు, చాలా బాగుంది అబ్బా వ్యూ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. అలా రూమ్కి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి మేమైతే వెళ్ళామన్నమాట దర్శనానికి. సో మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు దర్శనం చేసుకున్నాం మేము. సో నేనేంటంటే మార్నింగ్ చాలా ఎండగా ఉందని చెప్పేసి నేను వీడియో తీయలేదు. ఈవినింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు వీడియో రికార్డ్ చేశాను. సో ఇదేనమాట సోమనాథ్ టెంపుల్. చూడండి ఎంత బాగుందో, చాలా కళగా ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది, మనసుకు ప్రశాంతంగా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. లోపలికి కెమెరా కానీ ఏమీ అలో లేవు. సో అన్నీ కూడా బయటే గేట్ దగ్గర పెట్టేయాలి. నేనైతే బయట నుంచి కొంచెం ఆ టెంపుల్ వరకు కొంచెం వీడియో తీశాను అంతేనమాట. సో లోపలైతే ఇంకా చాలా బాగుంది. ఆ సముద్రం పక్కనే కాంపౌండ్ వాళ్ళు, సో అదంతా చాలా బాగుందన్నమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి అహల్యాబాయి నిర్మించిన ఒక శివుని ఆలయం అనమాట. అహల్యాబాయి మహాదేవ్ ఆలయం అనమాట. సోమనాథ్ మెయిన్ టెంపుల్ చూసేసిన తర్వాత ఇది కూడా చూడాల్సిన టెంపుల్ అనమాట. సో దాని ఎదురుగానే ఉంటుంది, ఆ టెంపుల్ ఎదురుగానే శ్రీ హల్లేశ్వర మహాదేవన్ ఉంది చూడండి. సో ఇదేనమాట, ఒక కొంచెం కిందకి వంగి వెళ్ళాలన్నమాట, కొంచెం గుహలా ఉంటుంది. దేవుణ్ణి చూడండి, ఎంత పాతకాలంలో కట్టిన గుడి కదా. సో చాలా కాలం నాటి గుడి అనమాట. అహల్యాబాయి అనే ఆవిడే నిర్మించింది. సో ఫస్ట్ అయితే మేము పైకి వెళ్ళి చూసామన్నమాట. మేము వేరే రూట్లో నుంచి వచ్చాము అందుకని చెప్పేసి. సో ఇలా అయితే ఉంది వ్యూ. సో పైనుంచి చూసేసిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళాము. సో ఈవిడే అనమాట అహల్యాబాయి. ఈవిడే ఈ గుడిని కట్టించింది. ఈ అహల్యాబాయి కాశీలో ఉన్న టెంపుల్ని కూడా కట్టించిందంట. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా శివుడికి ఒక టెంపుల్ కట్టించిందని చెప్తారు, పురాణాలు అయితే అలా చెప్తున్నాయి. సో ఇక్కడ ఈయన పూజారి కాదు కానీ చాలా మంత్రాలు అయితే చాలా బాగా చదువుతున్నాడు అని చెప్పేసి ఆయన్ని కూడా వీడియో తీశాను. సో లోపలికి రాగానే ఒకవైపు వినాయకుడు, ఒకవైపు ఆంజనేయ స్వామి ఉంటారు, ఇంకా నంది ఉంటారు. చూడండి దేవుడు లోపల ఎలా ఉన్నాడో. శ్రీ ఓం నమః శివాయ. ఇంకా పక్కనే గంగా, లక్ష్మి, సరస్వతి ఈ 3 దేవతలు కూడా ఉన్నారు. సో ఆయనేనమాట అక్కడ పూజారి. సో మనం పండ్లు, పూలు అభిషేకం చేయించుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగుంది ఈ గుడి. సో ఇలా గుహలాగైతే ఉంటుందన్నమాట. సో మెట్లెక్కి ఇలా పైకి వెళ్తే ఇందాక నేను చూపించాను కదా అహల్యేశ్వర మహాదేవ్ అని.
సో ఆ టెంపుల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మేమైతే రివర్స్లో చూసాం ఆ రోజు. ఆ తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇంకా చాలా అయితే చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి అక్కడ. రోజు శ్రీకృష్ణుడు మరణించిన ప్రదేశం కానీ గోముఖ్ ఘాట్ అంటారు. సో చాలా అయితే ఉన్నాయి. అవన్నీ చూడడానికి అని చెప్పేసి మేము ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము. సో రూట్లో వెళ్ళేటప్పుడు కొంచెం వీడియో కూడా రికార్డ్ చేశాను. నేను అన్నీ కూడా కవర్ చేసేస్తాను. సో ఏది కూడా మిస్ అవ్వను. ఫస్ట్ అయితే మేము బల్కా తీర్థ అంటారు దీన్ని. సో శ్రీకృష్ణుడికి బాణం తగిలిన ప్రదేశం, విషంతో కూడిన బాణం తగిలిన ప్రదేశం ఇది. సో లోపల అంతా ఉంది, నేను చూపిస్తాను. సో ఆ ప్లేస్కి అయితే ఫస్ట్ వచ్చేసాము. చూశారు కదా, టెంపుల్ మొత్తం అయితే ఇలా ఉంది. లోపలికి రాగానే గర్భగుడిలో శ్రీకృష్ణుల వారు ఉన్నారు. అతని ముందే వేటగాడు, బాణం వేసిన వేటగాడు ఉన్నాడు. ఇటుపక్క ఒక చెట్టులాగా ఉంటుందన్నమాట. ఆ చెట్టు క్రిందనే శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకుంటుంటే ఆ వేటగాడు విషం పూసిన బాణంతో అయితే వేశాడంట. సో అక్కడే తగిలిందని బొటన్ వేలికి చెప్తారు. సో అక్కడే దాని పక్కనే అయితే ఒక శివలింగం ఉంది, శ్రీ కాశీ విశ్వనాథుడు అక్కడ ఉంది. దాని పక్కనే మళ్ళీ ఒక కోనేరులా ఉందన్నమాట. సో ఒక కోనేరు ఉంది, ఇది కూడా చాలా బాగుంది. నాకైతే అక్కడ శ్రీకృష్ణుని చూస్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగాయన్నమాట. ఎందుకో చాలా బాధగా అనిపించింది. శ్రీకృష్ణుడిని చూస్తే బాగుండు అన్నంత ఆ ఫీలింగ్ వచ్చింది. నాకు శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం, ఇంకా శివుడు కూడా చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని చెప్పేసి నాకు అలా అనిపించింది, కొంచెం బాధగా అనిపించింది ఆ టెంపుల్లో అయితే. సో దాని పక్కనే మళ్ళీ పక్కకు వస్తే అక్కడ ఇంకో శివలింగం అయితే ఉందన్నమాట. ఈ గుడిలో, ఈ చిన్న గుడిలో ఒక శివలింగం ఉంటే ఆ శివలింగాన్ని కూడా మేము దర్శించుకున్నాము. సో ఇదేనమాట శివలింగం, మీరు కూడా దర్శించుకోండి. సో ఇంకా అక్కడ నుంచి కిందకు వచ్చేస్తే సో బయటకు వచ్చి మేము వేరే టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇదే ఆ చెట్టు. సో ఎప్పటిదో ఆ చెట్టు, పురాతన కాలం నాటి చెట్టు అక్కడే ఉంది. ఆ చెట్టు క్రిందనే శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకున్నారని ఇప్పటికీ పురాణాల ప్రకారం చెప్తున్నారు. సో ఇక్కడ తగిలింది కానీ మరణించింది వేరే ప్రదేశం, వేటగాడు బాణం వేసింది వేరే ప్రదేశం అనమాట. ఎక్కడి నుంచో బాణం వేస్తే ఇక్కడికి వచ్చి తగిలిందని చెప్తారు. సో ఇలా అయితే పురాణాల ప్రకారం కథలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇదేనండి బాల్కా తీర్థ్, మొత్తం అయితే ఇలా ఉంటుంది. ఆ తర్వాత మేము బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. సో వేటగాడు ఎక్కడి నుంచి అయితే బాణం వేశారో కరెక్ట్గా ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇప్పటిదాకా నేను చూపించింది బాణం తగిలిన ప్రదేశం, బాణం వేసిన ప్రదేశాన్ని మళ్ళీ ఇక్కడ నేను చూపిస్తాను. సో విషం పూసిన బాణం వేసిన ప్రదేశం అన్నమాట. సో బీచ్ అయితే చాలా బాగుంది. సో బీచ్లోకి అయితే మేము ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ సముద్రంలో శివలింగం కనిపిస్తుంది కదా, వరుసగా 5 శివలింగాలు అయితే ఉంటాయంట.
కాకపోతే ఏంటంటే నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు 5 శివలింగాలు బయటికి కనిపిస్తాయి. మాకు అయితే నీళ్ళు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు 2 శివలింగాలు మాత్రమే కనిపించాయి. ఇంకా 3 శివలింగాలు నీటిలో అయితే ఉన్నాయంట. సో ఇలా అయితే ఉంది వ్యూ అయితే. బీచ్ అయితే చాలా బాగుంది. సో మేమైతే గచ్చు అంటే కొంచెం బండ్ల మీద నిల్చున్నాం అనమాట. కొంచెం కాళ్ళు అయితే జారుతున్నాయి. సో ఇలా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బీచ్ కూడాను. సోమనాథ్ గుడికి వెనకాలే కొంచెం దూరంలో ఉంటుంది. దీన్ని బల్గంగా తీర్థ్ అంటారు. సో వేటగాడు ఇక్కడ నుంచి విషం పూసిన బాణము అడుగు వేస్తే అక్కడికి వెళ్ళి తగిలిందనమాట. ఇక్కడ నుంచి వేశాడు, అక్కడ వెళ్ళి తగిలింది శ్రీకృష్ణుడి బొటనవేలికి వేలికి. ఇంకా అక్కడ ఉన్న శివలింగ దగ్గరికి వెళ్ళి మేము కొంచెం అభిషేకం లాగా చేసామన్నమాట. సో నీళ్ళని శివలింగం మీద వేసి కొంచెం దేవుణ్ణి ప్రార్థించి దండం పెట్టుకున్నాము. నేను మా హస్బెండ్ వెళ్ళి కాసేపు ఇలా అయితే చేశారనమాట. మా మహి అయితే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో గంట అయినా కానీ బయటికి రాను అని చెప్పి బీచ్లో చాలా బాగా ఆడుకున్నాను అనమాట. సో ఇంకా అక్కడి నుంచి మేము ముందుకైతే వెళ్తున్నాము వేరే ప్లేస్కి. సోమనాథ్లో కానీ బయట రోడ్డు మీద కానీ చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో షాపింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే హాయిగా షాపింగ్ అయితే చాలా బాగా చేయొచ్చు. సో షాప్స్ అయితే రకరకాలుగా ఉన్నాయి, రకరకాలు అయితే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత మేమైతే ఇది వచ్చేసి గీతా మందిర్. సో గీతా మందిర్ ఇంకా ఇక్కడే శ్రీకృష్ణుడు మరణించిన ప్రదేశం అయితే ఇక్కడే ఉంటుంది. అది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే రాగానే ఇక్కడ గీతా మందిర్ ఉంది. అటు దాని పక్కనే లక్ష్మీనారాయణ మందిర్ ఉంది. సో అటు పక్కకు వెళ్తే ఒక రివర్ అయితే ఉందన్నమాట. గీతా మందిర్లో రాగానే శ్రీకృష్ణుడు అయితే ఉన్నాడు. సో శ్రీకృష్ణుని దర్శించుకోండి. చూడండి, చూడముచ్చటగా ఎంత బాగున్నాడో శ్రీకృష్ణుడు. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ దేవుణ్ణి చూస్తూ ఉంటే. సో ఇలా అయితే ఉంటుంది టెంపుల్ మొత్తం. ఈ టెంపుల్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ స్తంభాల మీద మొత్తం భగవద్గీతని రాసి ఉంటారనమాట. 4 పక్కల మొత్తం భగవద్గీత. సో మొత్తం అలా రాసి అయితే పెట్టారు. సో అందుకని చెప్పేసి దీన్ని గీతా మందిర్ అంటారు. చాలా అంటే చాలా బాగుంది. ఆ పక్కనే బలదేవ్జీ మందిర్ అయితే ఉంది. అంటే బలరాముడు యోగ నిద్ర చేసిన ప్రదేశం అన్నమాట. సో ఇలా అయితే ఉంది. ఇది కూడా కొంచెం కిందకైతే ఉంటుంది ఈ టెంపుల్. బలరాముని పాదాలంట. సో పాదాలని కానీ అక్కడ ఒక నాగసర్పం ఒక ఫోటో అయితే ఉందన్నమాట. ఆ తర్వాత శివలింగం ఉంది. ఇలా దర్శించుకున్నాము. ఆ పక్కనే లక్ష్మీనారాయణ మందిరం కూడా ఉంది. ఈ మందిరం కూడా చాలా బాగుంది. గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, సో మొత్తం కూడా పైన ఇలా ఉందన్నమాట. ఇంకా చాలా రకాల అంటే దేవుళ్ళు కానీ ఇంకా గురువులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. సో లక్ష్మీనారాయణలు దర్శించుకోండి. చాలా అంటే చాలా బాగుంది ఈ గుడి కూడాను. పైన అయితే గ్రహాలు ఉండడం నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది. గ్రహాలు కానీ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అన్నీ అయితే పైన ఉంటాయి అన్నమాట. ఇలా చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్ కూడాను. ఆ పక్కనే వచ్చేస్తే ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ చరణ్ పాదుకా మందిర్. అంటే శ్రీకృష్ణుడు మరణించింది ఇక్కడే అని పురాణాలు అయితే చెప్తున్నాయి. అక్కడ బాణం తగిలిన తర్వాత కొంచెం దూరం నడుచుకుంటూ ఇలా అయితే వచ్చి ఇక్కడ మరణించాడని పురాణాల ప్రకారం చెప్తున్నారు. సో పాదుకలు కూడా దర్శించుకున్నారు కదా. సో ఇలా అయితే ఉందన్నమాట. గుడారాల్లాగా వేశారు అందరూ కూర్చోవడానికి. ఇంకా గ్రీన్గా మ్యాట్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది వ్యూ అయితేను. ఇది వచ్చేసి గోముఖ్ తీర్థ్. ఈ ప్లేస్ మొత్తాన్ని అయితే గోముఖ్ తీర్థ్ అంటారు. ఈ నది కూడా చాలా బాగుంది. ఈ నదిలో బాతులు ఉన్నాయి, చేపలు. సో వ్యూ అయితే చాలా బాగా ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా సోమనాథ్ వస్తే ఈ ప్లేసెస్ అన్నీ ఖచ్చితంగా తిరిగి చూడండి, ఏది మిస్ అవ్వద్దు. ఆ తర్వాత కామ్నాథ్ మహాదేవ్ అని ఒక మందిరం అయితే ఉంది. ఆ మందిరానికి వెళ్తున్నాం మేము. ఈ మందిరానికి రాగానే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒక విగ్రహం అయితే ఉందన్నమాట. ఆ పక్కనే కామ్నాథుని ఆలయం అయితే ఉందన్నమాట. కామ్నాథ్ మహాదేవ్ అంటారు. ఇక్కడ మహి చూడండి ఎలా చేస్తున్నాడు, దేవుళ్ళని మొక్కేస్తున్నాడు. ఇంకా నంది పైన అయితే చేయి వేసి కాసేపు నించొని ఇలా ఫోజులు అయితే ఇచ్చాడనమాట. శ్రీ కామ్నాథ్ మహాదేవ్ని చూడండి, చాలా బాగున్నాడు కదా, మీరు కూడా దర్శించుకోండి. ఆ పక్కనే ఆదిగురు శంకరాచార్యులు కూడా ఉన్నారు.
సో కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే చాలా రకాల వస్తువులు పెట్టి అమ్ముతున్నారు. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, గాజులు కానీ, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. ఇంట్లోకి వాడుకునే వస్తువులు అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అబ్బా, నాకైతే నచ్చి నేను కూడా 2 తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ముందుకు రాగానే లక్ష్మీదేవి, సరస్వతీదేవి అయితే ఉన్నారు. ఆ పక్కనే ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. సో 12 జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడే ఉన్నాయి, మీరు కూడా దర్శించుకోండి, చాలా బాగున్నాయి. आदि शंकराचार्य इकडे बस किया। आदि गुरु शंकराचार्य उनकी चारों शिष्यों, चारों पीठों का प्रथम शंकराचार्य, तोटकाचार्य ज्योतिर्मठ बद्रिकाश्रम में, सुरेश्वराचार्य श्रृंगेरी कर्नाटका, हस्तमलकाचार्य द्वारका और पद्मपादाचार्य जगन्नाथपुरी, शुक्लयजुर्वेद सामवेद, अथर्ववेद ऋग्वेद, नर्मदेश्वर ध्यान मुद्रा नंदे। ऐसा नंदे हर जगह नहीं मिलता, उस पर राइट हाथ रख के चिंतन करें, मनोकामना पूर्ण होती है। ये आत्मलिंगम, श्री चक्र, एक कूर्म अवतार भगवान विष्णु प्रणाम कर सकते हैं। ఇలా ఆదిగురు శంకరాచార్యులు అయితే ఇక్కడే కూర్చొని ధ్యానం చేసేవారని ఆయన అయితే చెప్తున్నారనమాట. గుహ ఉంది, సో గుహలో నుంచి ఇలా అయితే బయటికి రావాలి. ఆ తర్వాత త్రివేణి సంగమానికి అయితే మేము వచ్చేసాము. హిరణ్, కపిల ఇంకా సరస్వతి ఈ 3 నదులు కలిసే చోట అనమాట. అందుకే దీన్ని త్రివేణి సంగం అంటారు. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది, మీరు వస్తే ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. మేము వెళ్ళినప్పుడు సమ్మర్ కదా, అందుకని చెప్పేసి వాటర్ అయితే అంతగా లేవు, కొంచెం వాటర్ తక్కువగా ఉన్నాయి. అయినా కానీ అందులో బాతులు సో అవన్నీ ఉన్నాయన్నమాట. నీళ్ళు ఎక్కువగా ఉంటే ఆ మెట్ల వరకు అయితే నీళ్ళు వస్తాయి. చాలామంది అయితే దీంట్లో స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. సో వ్యూ అయితే చాలా బాగుందబ్బా. అక్కడ అలా చూసేసిన తర్వాత శ్రీరాముని ఆలయం అయితే కొత్తగా నిర్మించింది ఒకటి ఉంది. దీనికి పురాతన కాలమైన ఒక చరిత్ర అయితే ఏమీ లేదు, కానీ సో ఈ ఆలయం కూడా చాలా పెద్దగా ఉంటుందని చెప్పేసి వచ్చాము చూడడానికి. సో లెఫ్ట్ సైడ్లో శ్రీరాముడు, రైట్ సైడ్లో శ్రీకృష్ణుడు వాళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయి. సో ఎంట్రన్స్లోనే శ్రీకృష్ణుడు ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఈ ఆలయం కూడా చాలా పెద్దగా ఉంది, ఇంకా చాలా బాగుంది. సీతారాములు అయితే చూడముచ్చటగా ఉన్నారు, మీరు కూడా దర్శించుకోండి, ఎంత చక్కగా ఉన్నారో చూడండి. ఇంకా సీతారాములకి రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి, లెఫ్ట్ సైడ్లో వినాయకుడు అయితే ఉన్నారనమాట. సో అందరూ అక్కడి నించొని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఈ గుడి అయితే చాలా పెద్దగా ఉంది, ఇంకా హాయిగా కూర్చొని కాసేపు మనం ధ్యానం చేసుకోవచ్చు, హాయిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. చాలా పెద్దగా అయితే ఉంది ఈ గుడి. సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా రామకోటి అయితే రాస్తున్నారు. వాళ్ళ వంతు ఒక లైన్ కానీ 2 లైన్ కానీ అలా రాయొచ్చు. సో ఇక్కడ రాసినవన్నీ అయోధ్య వరకు అయితే పంపిస్తారంట. వచ్చిన వాళ్ళందరూ రాస్తున్నారు, అందుకని చెప్పేసి మా హస్బెండ్ రాశాడు, మా తమ్ముడు రాశాడు. లాస్ట్కి వాళ్ళందరూ రాసిన తర్వాత నేను కూడా ఒక లైన్ రాశాను. సో నాకైతే ఇది చాలా బాగా అనిపించి వీడియో అయితే తీశానమాట. ఇలా రాయించి సోమనాథ్ నుంచి అయోధ్య వరకు అయితే పంపిస్తారంట ఈ బుక్స్ని. ఆ తర్వాత తిరిగి మేము ఈవినింగ్ టైంకి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ సోమనాథ్ బీచ్ ఉంది, ఇంకా సన్సెట్ పాయింట్ కూడా ఉందన్నమాట. ఆ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అటు సైడ్ అయితే ఓషియన్ వ్యూ ఉంది. ఇది డే అంతా అలో చేయరు, సో ఈవినింగ్ టైంకి సన్సెట్ చూడడానికి మాత్రమే ఇక్కడ అలో చేస్తారనమాట. సో టికెట్స్ తీసుకొని మేము లోపలికి అయితే వచ్చాము. సో మనిషికి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇలా అయితే లోపలికి వెళ్ళాలన్నమాట. సో చాలా రకాల బొమ్మలు కానీ షాప్స్ కానీ ఉన్నాయి. సో మీరు ఏదైనా కొనాలి అనుకుంటే హాయిగా కొనవచ్చు, షాపింగ్ చేయొచ్చు. ప్రశాంతంగా వచ్చి ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది. బయట ఎంత ఎండగా ఉన్నా కానీ సముద్రం పక్కకి రాగానే చల్లగాలి వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. రాగానే ఇలా గుర్రాలు అయితే చూశాడు మా మహారి, గుర్రం పైన సవారీ చేస్తానని చెప్పేసి ఎక్కాడు. సో గోల చేసి మరీ ఎక్కాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట మా మాహి. సో చిన్నపిల్లలు ఎక్కడానికి గుర్రాలు ఉన్నాయి, ఇంకా ఒంటెలు కూడా ఉన్నాయన్నమాట. ఒంటెల పైన కూడా ఎక్కి వెళ్ళొచ్చు. సో ఇలా అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా అనిపించాయి ఇలా ఉండడం.
బీచ్లో బాతింగ్ అలవలేదు, అందుకని చెప్పేసి అందరూ కొంచెం సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం, ఇంకా కొంచెం కాళ్ళు వరకు తడుపుకొని ఇలా అయితే చేస్తున్నారనమాట. సో మా మహి చూడండి ఎలా ఆడుతున్నాడో, ఇసుకలో కూర్చొని హాయిగా ఆ సముద్రాన్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేశాడు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఒంటి పైన కూడా ఎక్కాము. నేను, మా తమ్ముడు, మా మహి, మేము ముగ్గురం కూడా ఎక్కి కూర్చున్నాము. అసలు ఎంత ఊపేస్తుందో ఆ ఒంటి అయితే, అటు ఇటు ఊపేస్తుంది. గట్టిగా పట్టుకోకపోతే ఖచ్చితంగా పడిపోతాము. నాకైతే చాలా భయం వేసింది. ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత ఆయన ఏం చేశాడు, లాస్ట్లో ఒంటని ఉరికెత్తిచ్చాడు అనమాట. అప్పుడైతే అసలు ఇంకా పడిపోతామేమో అని కొంచెం భయం వేసి కొంచెం థ్రిల్లింగ్గా ఉంది. సో బీచ్ ఒడ్డున ఇలా ఒంట పైన ఎక్కడం ఇది కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు హాయిగా. ఆ తర్వాత అయితే చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసామన్నమాట బీచ్ పక్కన ఈవినింగ్ టైంలో. చాలా బాగుంది. ఆ తర్వాత ఇంకా మేము సన్సెట్ పాయింట్కి అయితే వెళ్తాము. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా టెంపుల్ కూడా ఉంటుంది. సో సోమనాథ్ టెంపుల్ వెనకాలే మనకు సన్సెట్ పాయింట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ సన్సెట్ వచ్చేసి మనకు ఇంకా గుజరాత్లోని ఇక్కడికైతే ఒక గంట తేడా అయితే ఉంటుంది. మనకు 6:30కి అలా అయితే ఇక్కడ 7:30, మనకు 7కి అయితే ఇక్కడ 8. సో చాలా తేడా అయితే ఉంటుంది. తూర్పు పడమర ఇలా అన్నమాట. మనమేమో తూర్పు సైడ్కి ఉంటాము ఆంధ్రాలో, ఇది వచ్చేసి పడమర కదా, అందుకని చెప్పేసి ఒక గంట తేడా అయితే ఉంటుంది. ఇక్కడే ఇదేనమాట శ్రీ సోమనాథ్ ఆలయం. చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే చూస్తుంటే చాలా బాగుందప్ప. అక్కడ సముద్రపు అలలు కానీ, ఆ సన్సెట్ కానీ, చల్లటి గాలి కానీ, మనుషులు కానీ పీస్ఫుల్గా, ఇంకా కొంచెం మ్యూజిక్ అయితే వస్తుంది గుడిలో నుంచి. చాలా అంటే చాలా బాగుంది. మీరైతే మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా సన్సెట్ టైంకి అయితే ఇక్కడికి వెళ్ళి దీన్ని ఎంజాయ్ చేయండి. అలా బీచ్లో చాలాసేపు చూసేసిన తర్వాత మళ్ళీ అయితే సోమనాథ్లోకి ఆలయం దగ్గరికి వస్తే ఇక్కడైతే అన్నదానం చేస్తున్నారు. సో సోమనాథ్లో అన్నప్రసాదం అన్నమాట. సో పైన బోర్డు నుంచి ఉన్నది శ్రీ సోమనాథ్ ప్రసాద్ అన్నక్షేత్ర ఫ్రీ భోజన్ ప్రసాద్, ఫ్రీగా అయితే భోజనం వడ్డిస్తున్నారని చెప్పేసి. సో ఇక్కడ అన్నప్రసాదం చేద్దామని ఇక్కడ వచ్చాము. సో ఇలా కూపన్ తీసుకొని మనమైతే వెళ్తే మనకి అన్నదానం అయితే చేస్తున్నారు. ఫుడ్ అయితే బాగుంది. సో మీరు ఎప్పుడైనా వస్తే ఈ అన్నదానాన్ని మాత్రం మిస్ అవ్వద్దు. సో దేవుడి మీద పెట్టే అన్నదానం కాబట్టి మీరు కూడా హ్యాపీగా తినొచ్చు. వాళ్ళైతే మనకు కొంచెం కిచిడి ఇచ్చారు, ఇంకా ఒక పుల్కా అయితే ఇచ్చారనమాట. సో ఇదన్నమాట వాళ్ళు ఇచ్చిన ఫుడ్. గుజరాతీ థాలీ అంటారు దీన్ని. సో ఫుడ్ అయితే ఓకే, బాగుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏది మిస్ అవ్వకుండా నేనైతే చూపించాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ ద్వారకా వీడియో అయితే చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.